రాజశేఖర్ జీవిత జంట ఈ మధ్య బయట ఎక్కడా కనిపించడం లేదు. హీరోగా కెరీర్ మొత్తం షట్ డౌన్ అయింది. వర్మ లాంటి మేధావి కూడా అతనితో తీసిన పట్టపగలు సినిమా రిలీజ్ చేయలేక దాన్ని ల్యాబ్ లోనే వదిలేశారు. షూటింగ్ కంప్లీట్ అయినా అది విడుదల కాకపోవడానికి కారణం రాజశేఖర్ మార్కెట్ ఇప్పుడు లేకపోవడమే. మొన్న శివ 2 వంగవీటి ఫంక్షన్ కు రాజశేఖర్ వచ్చాడు కానీ ఆ మూవీ గురించి మాట్లాడింది లేదు. రాజశేఖర్ ని సోలో హీరోగా తీయడానికి ఇప్పుడున్న నిర్మాతలకు ధైర్యం లేదు. అప్పటికీ ఓ తమిళ బ్లాక్ బాస్టర్ ని గడ్డం గ్యాంగ్ పేరుతో జీవిత స్వయంగా రీమేక్ చేస్తే అది కాస్త ఒరిజినల్ దర్శకుడు సిగ్గుపడేలా అవుట్పుట్ వచ్చింది. దీంతో తన పొజిషన్ అర్థం చేసుకున్న రాజశేఖర్ మీడియాకు కూడా దొరకకుండా తిరుగుతున్నాడు. తమ కూతుర్ని సినిమాల్లో ఇంట్రడ్యూస్ చేయించాలనే ఆలోచన ఉందని అప్పట్లో కొన్ని వార్తలు వస్తే ఇద్దరు వాటిని ఖండించారు. డైరెక్టర్ తేజ తను తీస్తున్న నేనే రాజు నేనే మంత్రి సినిమాకి విలన్ గా ముందు రాజశేఖర్ ని ఓకే చేసుకుని తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏవో విభేదాలు వచ్చి ఇద్దరు డ్రాప్ అయ్యారన్న సంగతి అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో జీవిత చెప్పిన పలు విషయాల గురించి జనాలు భలే కామెడీ చేసుకుంటున్నారు. జగన్ పార్టీ నుంచి బయటికి రావడానికి కారణం రాజశేఖర్ ఫాలోయింగ్ చూసి ఓర్వలేకపోయిన జగన్ ఆయన్ని కేవలం సినిమాలకే పరిమితం కావాలని ఆర్డర్ వేశారని, అందుకే తాము బయటికి వచ్చామని చెప్పింది. టాలీవుడ్ మెగాస్టార్ అంతటి వాడే పాలిటిక్స్ సెట్ కాలేక వెనక్కి వస్తే 10వ ర్యాంకులో కూడా లేని రాజశేఖర్ ఇమేజ్ చూసి జగన్ కుళ్ళుకున్నాడట. జోక్ ఆఫ్ ది ఇయర్గా చెప్పొచ్చు. అంతేకాకుండా పవన్ కు అనుభవం లేదు కాబట్టి తాము జనసేనలో చేరము అని చెప్పేసింది. చిరుపై కూడా పలు కామెంట్స్ చేయడం కామెడీగా ఉన్నాయే తప్ప కోపం వచ్చేలా లేకపోవడం విశేషం. అంకుశం టైం నుంచి 10 ఏళ్ల పాటు దూసుకుపోయిన రాజశేఖర్ చాలా గ్యాప్ తర్వాత మా అన్నయ్య, సింహరాశి, ఎవడైతే నాకింటి లాంటి హిట్స్ కొట్టాడు. కానీ ఆ తర్వాత మాత్రం దారుణమైన పరాజయాలతో తన గ్రాఫ్ ని తనే డౌన్ చేసుకున్నాడు. జగపతి బాబు లాగా విలన్ ఫీచర్స్ ఉన్న రాజశేఖర్ ఆ వైపుగా ఆలోచించడం మంచిది అని సలహా ఇస్తున్నారు సన్నిహితులు. మరి వీళ్ళు ఏం చేస్తారో చూడాలి.